చంచలమ్మ ఊర్లో జనం మొత్తం రచ్చబండ దగ్గరకు వచ్చి సింధూర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో సింధూర ఎంతకీ రాకపోవటంతో ఊర్లో జనం మొత్తం ఏంటి ఈ సింధూర ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో చంటి సింధూరాన్ని తీసుకొని సైకిల్ మీద వస్తూ ఉంటాడు. అక్కడ అది చూసిన చంచలమ్మ అయితే అదుగోండి వచ్చింది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర అయితే మొక్కజొన్న కంకి తినుకుంటూ రచ్చబండ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎందుకు నన్ను ఇలా పిలిచారు, ఏం అవసరం ఉంది, ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే నీ నుండి కొంచెం అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన ఊరికి నీటి కొరత బాగా తక్కువైంది, పంటలు కూడా బాగా పండటం లేదు. అందుకే నీ భూమి నుండి కాలువలు తవ్వడానికి కొంచెం భూమి అడుగుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే అవునా, నేను ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ నాదొక షరతు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏంటి ఆ షరతు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర అయితే నన్ను, నా భర్తని, అదే చంటిని ఈ చంచలమ్మ గారు క్షమించానని చెప్తే చాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా సింధూరాన్ని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర క్షమించడమే కాదు, నన్ను, నా భర్తని తన ఇంట్లో ఉంచుకొని నన్ను ఒక కోడలిలాగా, చంటిని కొడుకులాగా చూసుకునే విధంగా చూడాలి. అలా అయితేనే నేను నా కాలువను, నా భూమిని ఇవ్వగలను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మకైతే చాలా కోపం వచ్చేసి ఒక్కసారిగా నించుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం నా షరతులకు ఒప్పుకుంటేనే నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్